హాయ్ నమస్తే, నేను మీ పోసన్ నాగరాజు. మంచి మంచి ఆలోచనలతో నాకున్న అనుభవంతో మీ ముందుకు నాగరాజు పోషణ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని ఆదరించండి. చదువుకున్నవాడే గొప్పవాడు. ఎందుకంటే చదువుకుంటే జ్ఞానం వస్తుందని, ఆలోచన మారుతుందని, మంచి ఆలోచనలు వస్తాయని, సమాజానికి కుటుంబానికి ఆ ఆలోచనలు ఆ అనుభవం మరి బతకడానికి ఒక మార్గంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా చదువుకునేవాళ్ళు. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని ఎన్నో సమాజంలో జరుగుతున్నాయి, జరిగినవి, జరగబోయేవి కూడా ముందు ముందు మనందరికీ తెలియడం జరుగుతుంది. మనం ఇవన్నీ చూసి ఏం నేర్చుకుంటున్నాం? పెద్దలు మంచిని తీసుకోమన్నారు, చెడుని వదిలేమన్నారు. మనం ఏం తెలుసుకుంటున్నాం? ఏం తెలుసుకుని మారుతున్నాం? మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలి. మనం ఏదన్నా ప్రయత్నంలో నష్టపోతే యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ కొన్ని పెద్దలు ఎన్నో నీతి మాటలు చెప్పడం జరుగుతుంది. మనం ఎన్నో నీతి బోధించడం జరుగుతుంది. ఎంతో అవగాహన రావడానికి ఎంతో పెద్దలు వాళ్ళ అనుభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. మనము తెలుసుకుని మళ్ళీ మనం నష్టపోయింది మళ్ళీ నష్టపోకుండా ఉండటానికి మనకు ఒక అనుభవాన్ని తెచ్చుకుని మనం చేసే ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ రోజుల్లో చదువు అన్నది చాలా ముఖ్యం. మరి చదువుకోవాలి ఈ రోజుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు. చదువు విలువ చదువుకోని వాడికే తెలుస్తుంది. కష్టం విలువ కష్టపడేవాడికే తెలుస్తుంది. మరి ప్రతి ఒక్కరూ తెలుసుకుని వ్యాపారాల్లో నష్టపోతున్నామో ఆ నష్టాన్ని రెండోసారి రాకుండా తెలుసుకోవడానికి మనకి యూట్యూబ్ ఉంది. మరి మనకి గైడ్ చేయడానికి ఎంతో మంది పెద్దలు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్తూ ఉన్నారు. మనం తెలుసుకోవాలి. ఇప్పుడున్న యూత్ పిల్లలు తెల్లారులైతే ఫోన్ పట్టుకునే ఉంటారు. తెల్లారులైతే ఫోన్ పట్టుకునే ఉంటారు. ఏయో ఒకటి చూస్తూనే ఉంటారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో ఏమో వాళ్ళకే తెలియాలి. చదువుకుంటాకెళ్తే బడికి వెళ్తే చదువు వస్తుంది. బడికి వెళ్తే చదువు వస్తుంది. పొద్దున్నే ఫోన్ పట్టుకుని మనం ఏమైనా చూస్తున్నామంటే దాంట్లో నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. నేర్చుకోవాలి. ఫోన్లో తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. బడికి వెళ్తే చదువు వస్తుంది. ఫోన్ పట్టుకుని మన యూట్యూబ్లోకి వెళ్ళినా, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళినా, ఫేస్బుక్లోకి వెళ్ళినా మనం ఏదైనా సినిమా చూసినా, ఒక సీరియల్ చూసినా అందులో నీతిని నేర్చుకోవాలి. బడికి వెళ్తే చదువు ఎలా నేర్చుకుంటామో మరి ఈ ఫోన్ను యూజ్ చేయడం వలన మనం చాలా నేర్చుకోవాలి. నేర్చుకుని మనకు కావాల్సిన విధంగా మనం తయారవ్వాలి. మనం ఎక్కడ నష్టపోతున్నాం? ఎందుకు నష్టపోతున్నాం? మనం ఏం చేస్తే మెరుగవుతాం? ఏం చేస్తే డెవలప్ అవుతాం అన్నది
ప్రతి ఒక్కరూ యూత్ పిల్లలు తెలుసుకోవాలి. మనకి తెలియదంటే ఏమీ లేదు. మనకు తెలియాల్సిందంతా యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, సినిమాల్లోను, సీరియల్లోను, వీటిలో తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సింది ఉంది. కానీ నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఇవన్నీ చూసి మనం మారాలి. అది మార్పు చెందితేనే వాడు మనిషి. ఇప్పటి రోజుల్లో ఇలా అంత అవగాహన చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో అందరూ ఉన్నారు. ప్రతిదీ తెలియని విషయం తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ఉంది, మరి యూట్యూబ్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుని డెవలప్ అవ్వాలని, అభివృద్ధి చెందాలని, మీరు ఎన్నో తెలుసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను.